సందర్భంగా నేను కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. మనం మొక్కలు నాటడం అని చెప్తున్నాం, దాన్ని సంరక్షించుకోవడం. మా లైఫ్లో తరఫున సిస్టర్ కన్సర్న్ వారధి ఫౌండేషన్ తరఫున 1,00,000 మొక్కలు టార్గెట్ పెట్టుకొని అన్ని చోట్ల నాటుతున్నాం గత 5 సంవత్సరాలుగా. కానీ దాన్ని సంరక్షించుకోవట్లేదు. అవి పెరిగిన తర్వాత అనివార్య కారణాల వలన అందరు నరికేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఫిల్ కాకుండా చాలా ఖర్చుతో కాస్ట్ని మొక్కలు కూడా తెప్పించి మా డబ్బులతో సేవలు చేస్తాం. కానీ దాని విలువ ఉంటుంది. అలా కాకుండా ఒక హెచ్ఎం వాల్యుబుల్ టీచర్స్ కానీ మీ బోర్డు పెద్దలు చెప్తే పిల్లలకు కానీ ఎవరికైనా బాగా పాటిస్తారు. ఆ పాటించేది ఎలా ఉండాలంటే, మీరు ఒక మొక్క ఇస్తే ఆ పిల్లల పేరుతో కానీ మా పేరుతో కానీ మొక్క నాటి సంరక్షించుకుంటా ఉంటే భావి తరాలకి ఉపయోగపడాలని నా ఆకాంక్ష. ఈ వినూత్న ప్రయత్నానికి ఈ స్కూల్ నుంచి స్టార్ట్ చేసి మిగతా స్కూల్స్లో కూడా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటాను. జై హింద్. గో గ్రీన్. Help our environment. Like this and this. Also, Punjab Sourcing Organization. Thank you. Good morning, children. Good morning, sir. నేను మీ స్కూల్లో చదువుకున్నాను. 90లో 10th క్లాస్ రాశాను. ఆ అనుభవంతోనే ఇక్కడ ఫౌండర్గా జేసీ గారు ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా ఫాలో అప్ అవుతున్నాను. కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే చెట్లు పెంపకం. చెట్లు మనం ఎక్కడ నాటినా కూడా మనకు గుర్తుండాలంటే దాన్ని ఒక 2-3 ఏళ్ళు సంరక్షించుకోగలిగితే దాని ఫ్యూచర్లో మనం చూసుకొని ఈ చెట్టు నేను వేసాను అనే గుర్తింపు కానీ ఉంటే బాగుంటుంది. అంటే మనం ఇంకొకరికి చెప్పగలగాల. అది గుర్తుంచుకొని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సంస్థకి కొత్తగా ప్రజలు ఎలక్ట్ అయిన లైన్ శేషాద్రి గారు మాట్లాడతారు. ఇతను మా చిన్న స్నేహితుడు ఈ స్కూల్లో చదువుకున్నాడు. కాబోయే లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినారు. ఈయన యాక్చువల్గా మా లయన్స్ క్లబ్ పినాకిని ఏంటంటే ప్రపంచంలో మెంబర్షిప్లో అతిపెద్ద సంస్థ. సేవా కార్యక్రమం ముందు ఉంటుంది, బ్లడ్ డొనేషన్లో ముందు ఉంటుంది. ఇటువంటి మొక్కల గురించి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఫీడ్ ద హంగర్ అని చెప్పి అన్నదానానికి విద్యాదానికి అంతా ముందుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 1991 10th క్లాస్ బ్యాచ్ మాది. ఈ స్కూల్కి వచ్చినప్పుడల్లా చిన్ననాటి రోజులు గుర్తొస్తుంటాయి. ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత క్యాంపస్, దీన్ని ఇలాగే కంటిన్యూగా మన వస్తున్నటువంటి అందరు కమిటీ మెంబర్స్ కానీ ప్లస్ మన ప్రిన్సిపాల్ గారు కానీ ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పి మన జేసీ గారు చెప్పారు. కాబట్టి వారికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. నేనేంటంటే చిన్న కరెక్షన్, ఇందాక వారధి ఫౌండేషన్ లయన్స్ క్లబ్ అనేది మొక్కలు ఎక్కడ నాటినా కూడా మీరు సంరక్షించగలిగితేనే నాటండి, లేదంటే నాటద్దు. 100కి 90% ప్రతి దగ్గర మొక్కల్ని కంటిన్యూగా సంరక్షిస్తూనే ఉన్నారు. చాలా దగ్గరలో కూడా జరుగుతుంది. ఏదైనా మిస్ అయిన 1-2 తప్ప మ్యాక్సిమం బాగుంటుంది. అలాగే ఈ మొక్కని మీరు నాటుతారు కాబట్టి ప్రతిరోజు దాన్ని కాపాడుకునే బాధ్యత మీకులోనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మేడం మీకు ఆ రోజు ఫేర్వెల్లో ఇలా ఇచ్చాము, ఇది చూడండి ఎంత బాగా పిల్లలు సంరక్షించారు, మన పిల్లలు అంత పద్ధతిగా ఉంటారు. సో మీరందరూ కూడా కంపల్సరీ మొక్కను సంరక్షించండి, ఆదర్శవంతంగా ఉండండి. థ్యాంక్ యూ.